సూర్యాపేట జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్త లక్ష్మయ్యను నమ్మించి తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపిస్తూ బాధితుడి భార్య కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. నిన్న ఉదయం ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తీసుకెళ్లారని, వారే తన భర్తను అంతమొందించారని భార్య శాంతమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతూ ఏరియా ఆసుపత్రి గేటు వద్ద కుటుంబ సభ్యులు బైఠాయించారు. మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలంటూ 12 ఏళ్ల శ్రావణి కన్నీరు మున్నీరవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ చిన్నారి చేస్తున్న పోరాటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పొద్దుగాల ఇక్కడ అన్నారు నుంచి పండగ ఏదో ఎల్లమ్మ పండుగ ఉందని అక్కడ నుంచి పిలిచిరంట వీళ్ళని. ఎవరిని? అయ్యప్ప, లక్ష్మణ్, ఏది బాధితురాలు వాళ్ళ అన్నని అయ్యప్పని. అయితే వీళ్ళిద్దరు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి. అయితే వీళ్ళ భర్త కూడా గ్రామం, అయితే కూడా చివేల మండలం, సూర్యాపేట డిస్టిక్. అయితే రోడ్డు కాడ ఏదో థమ్స్అప్ రావడానికి వాళ్ళు నిలబడితే వస్తావారా లక్ష్మణ్ అని చెప్పి అయ్యప్ప పిలిచి తోలుకొని పోవడం జరిగిందట. మరి తోలుకొని పోయినాక మరి అక్కడ ఏం జరిగిందో ఏదో తెలియదంటే అక్కడైతే చనిపోయాడు. ఏది 1 సమీపంలో చనిపోయినట. మాకు 6ంటికి తెలిసింది సాయంత్రం. మరి బాధితులు అంతలోపు అక్కడ పోయే లోపల వాళ్ళ కారునే తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ రూమ్లో దగ్గర పడేసి వాళ్ళు పరారైపోయినారు. ఇంకా పోలీస్ కస్టడీలో కూడా లేరు. ఇలా పొద్దుగాల దాకా కూడా మన కొడుకుల్లో తిరిగారంట బాధితులు. మరి మర్డర్ చేసినట్ట ఏదో అది మీకు తెలుసు సమాజం. అయితే వాళ్ళు కస్టడీ లేకపోతే మేము కాదండి, కాకపోతే చుట్టూ అంతే. దానివల్ల పోలీసులు కస్టడీ లేకపోతే ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మన సార్ వెంబడి ఎస్ఐ సార్ కానీ అందరూ కూడా వచ్చారు. కానీ ఇది ఖచ్చితంగా హత్య కాబట్టి వాళ్ళకు కూడా బాధితులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది సరిగ్గా. నా పేరు శాంతమ్మ, మా ఆయన పేరు లక్ష్మయ్య, మా అన్న పేరు లక్ష్మయ్య, పట్టం లక్ష్మయ్య. అయితే వాళ్ళ బావ అయ్యప్ప రాజు అయ్యప్ప శిశాల అయ్యప్ప వంట వేయండు. ముగ్గురు వంట వేయి నాలుగు పోపించి మెత్త కొట్టి కారుని తెలవకుండా చంపేసి తీసుకుపోయి అక్కడ అన్నారు పండగ కొంట పోతున్నామని పండగ కొంట పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేసు మాకు కేసు గిట్ట పోతే కేసు కాడికి పోతే కేసు పట్టుకొని పట్టించుకుంటలేరు. మమ్మల్ని మాతో మాట్లాడుతూ కాగితం గిట్ట రాణిస్తలేరు పోలీసు వాళ్ళు. లంచాలు తీసుకురు. అయ్యప్ప చంపి తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి 11-12 అయ్యప్ప కారే మాది కూడా పొద్దున 10 గంటలకు వంట వేయరు, సాయంత్రం 5 గంటలకల్లా చంపుకొని తీసుకొచ్చి మా అన్న లక్ష్మయ్య అయ్యప్ప వాళ్ళ ఇద్దరు బాంబాడు, మా ఆయన బాంబాడితే ముగ్గురు కలిసి తీసుకుపోయి మా ఆయనను చంపుకొని ఆ డోకులో పెట్టుకొని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి సారు నాకు 20 లక్షలు అప్పు ఉంది, నాకు భూమి లేదు, జాగ లేదు, నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, నాకు 3 పెద్ద అప్పులు లేనాయి, నేను ఏడుతున్నా సార్. అయ్యో గొడవలు ఉన్నాయి. ఇదివరకు కొట్టిండు అయ్యప్ప ఇంటికి వచ్చి తీసుకోపోయి అక్కడ తీసుకొచ్చి వేస్తే వేసినా కూడా వాళ్ళు చూపెట్టకపోతే పోస్ట్ మార్టం చేసి చేయకుండా మిర్చి కూడా చూపిస్తలేరు, చేస్తలేరు. వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తే ఏం తెలుస్తలేదు, వాళ్ళు చెప్పానో చెప్తలేరు. మా డాడీనా నిన్న తీసుకుపోయి అక్కడ చంపేసి బరిపక్కలు కొట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసి పరాలే పోయి రాదు. మా అత్త ఏమన్నది, మీ సాయంత్రం కాల మీ నాన్న జాడ వస్తుంది అన్నది. అలాంటిగా మా నాన్న జాడ వస్తుంది అక్క అని నేను అన్నా. అంతగా సరే నమ్ముకుంటా అన్నలే అన్నది.
సారీ